వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. ఏపీలో సీనియర్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. తాజాగా మరో సీనియర్ నేత రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ మాగుంట వ్యాఖ్యానించారు. ఒంగోలులో అభిమానుల మధ్య మాగుంట పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సమయంలో మాగుంట తన రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయ వారసునిగా వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల నాటికి టీడీపీకి రాజీనామా చేసిన మాగుంట వైసీపీలో చేరారు. ఒంగోలు నుంచి పోటీ చేసిన మాగుంట మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుపై ఘన విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట కుమారుడు రాఘవరెడ్డి అరెస్టు అయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరి ఒంగోలు నుంచి పోటీ చేసి 50,000 పై చిలుకు ఓట్లతో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. డెబ్బై 72వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. నిజానికి 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావించినట్లు ప్రకటించిన మాగుంట చంద్రబాబు ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితిలో పోటీ చేసినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. తన కుటుంబం నుంచి వస్తున్న రాఘవరెడ్డిని ఆదరించాలని కోరారు. మాగుంట గృహ పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆరోగ్య సమస్యల కారణంగానే ఎన్నికలకు మాగుంట దూరం అవుతున్నారు.